వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. పేద ప్రజలపై మోహిలేని భారాన్ని మోపుతూ బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. వంట గ్యాస్ పై 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం చెర్యాల మండల కేంద్రంలోని అంగడి బజారు వద్ద జనగామ సిద్దిపేట రాజీవ్ రహదారిపై గ్యాస్ బండతో సిపిఐ నాయకులు ఆందోళన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల కాలంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు అనేకసార్లు విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతుందని మండిపడ్డారు. ధరలు అదుపు చేయకుంటే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, కుడిక్యాల బాలమోహన్, జంగిలి యాదగిరి, పొన్నబోయిన మమత, వలబోజు నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరల్ని వెంటనే ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఖబర్దార్ నరేంద్ర మోడీ, సిగ్గు సిగ్గు కేంద్ర ప్రభుత్వ వైఖరి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి సామాన్య ప్రజల మీద మోయలేని భారాన్ని మోపి ఈరోజు పేదల రక్తాన్ని పీల్చుకుతింటున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. నిన్నగాక మొన్న కేంద్రంలో మోడీ గారు గ్యాస్ ధర 50 రూపాయలు పెంచి ఈరోజు సామాన్య ప్రజల మీద నెత్తి మీద భారాన్ని మోపినటువంటి పరిస్థితి ఉంది. పెంచినటువంటి వంట గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించి పేద ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రేమ ఉన్నా వెంటనే తగ్గించాలని సందర్భంగా మేము భారత కమ్యూనిస్టు పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే తగ్గించి పేద ప్రజలను ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. మరియు మోడీ నిర్వహిస్తున్నటువంటి ఫాసిస్టు విధానాలకు, అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి రాబోయే భవిష్యత్తులో కూడా బీజేపీకి చిత్తశుద్ధి చెప్పాలని సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. మహిళలకు గ్యాస్ ధరలు పెరగడం వల్ల పేద మహిళలు ఉంటారు, వాళ్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది. పేద మహిళలని बीजेपी जो पालित में अभी राष्ट्र में 19 राष्ट्र है, इसमें 20 राष्ट्र में बीजेपी पालन कर रहे हैं. ये गरीब के लिए तुमको बहुत तकलीफ हो रहा है. तुमको मालूम नहीं है, तुम घर पे रहता है और दुकान पे नहीं जाता है, बाजार जाके तू खरीदता नहीं है. वो देखो बाजार जाके क्या चावल क्या भाव है, दाल क्या भाव है, गैस का अभी 50 रुपए बढ़ा है ना. अच्छी बात नहीं है, इसको कम करो. उसके लिए हम आह्वान कर रहा हूँ. तो इंडिया को तो पालन कर रहे हैं ना, ये अच्छी बात है. लेकिन ये गरीब के ऊपर तो कर रहे हैं ना, ये गलत बात है. ये सोच के कम करने के लिए अपना आह्वान कर रहे हैं भारत कम्युनिस्ट पार्टी वाला. ओके, భారతదేశ ప్రధాని మోడీ ఈ 5 ఏళ్లలో 20 మాటలు పెంచాడు పెట్రోల్, డీజిల్ ధరలు. ఆయన అంత పెద్ద మనిషి అయినా ఆమెకి ఏమాత్రం కిందెత్తుంది. ఈ పేద నిరుపేద మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏంది? గ్యాస్ ధరలు పెంచి ఇప్పుడు 900, పల్లెటూళ్ళలో 950 తీసుకుంటాడు. ఇంకా 50 పెంచితే వాడు 1000 తీసుకుంటాడు. ఈరాపేట అటువంటి ప్రాంతాల్లో మొన్న అంటాడే 950 కాదు, వాడు 1000 అంటాడు. అని అలాంటి ప్రజల మీద దోషడానికి మోడీ ప్రభుత్వము ఏకపాత్రుతుంది. దాని మీద సిపిఐ ఒప్పుకోదు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమిస్తాము. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మోడీ గారు ధర దించాలని, లేకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి విద్యా వైద్యం నిర్లక్ష్యమవుతుంది. దీని విషయంలో పేద ప్రజలకు విద్య అందడం లేదు, వైద్యం అందడం లేదు. మళ్ళీ సామాన్య మానవుల మీద పెట్రోల్ ధరలము, డీజిల్ ధరలము, వంట గ్యాస్ ధరలము, వాణిజ్య అవసరాల గురించి కూడా ప్రతి విషయంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఎందుకు విఫలమైంది అని అంటే పేదవాడికి సస్యశ్యామలమైన వనరు అందుతలేవు. ప్రస్తుతం ఏదైనా
స్టూడెంట్స్ కు వచ్చిన ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఎలాగైతే ఇప్పటివరకు ఇవ్వట్లేదు దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద సిపిఐ పార్టీతో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేసి కంపల్సరీ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఇవ్వమని మేము సిపిఐ పార్టీ తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాము.